శర్మ గారు, అంటే ఇప్పుడు ఎంతటి వారైనా కూడా భగవంతుడి దగ్గర తల ఉంచాల్సిందే తప్పదు అన్నారు. ఇప్పుడు మరి ఇంత బలమైన గజేంద్రుడు కూడా అక్కడికొచ్చేటప్పటికి ఏమి చేతకాని వాళ్ళలాగా అయిపోయినట్టే కదా! ఇప్పుడు ముసలి చేతిలో చిక్కుకొని. అవునండి. ఇప్పుడు మరి ఆ గజేంద్రుడు ఎవరిని ప్రార్థించాడు? ఏం చేశాడు? అవునమ్మా. ప్రతి మనిషికి గూడా నేను అనేటువంటి అహంకారం ఉన్నప్పుడు హ్మ్. భగవంతుడి మీద దృష్టి రాదు. హ్మ్. ఎప్పుడైతే నేను రక్షించుకోలేకపోతున్నాను అంటే, హ్మ్. నన్ను ఎవరో రక్షించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా హ్మ్. అనేటువంటి ఆలోచన వస్తుందన్నమాట. హ్మ్. గజరాజు గూడా నేను అనే అహంకారంతో 1000 సంవత్సరాలు చూసింది. హ్మ్. అటువంటి సమయంలో లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ తప్పె మూర్ఛ వచ్చ తను వండస్యన్ శ్రమంబయ్యడన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపదగున్ దీనున్ కావే సంరక్షింపు భద్రాత్మక. నా యొక్క లా ఒక్కింతయు లేదు. ఈ తెలుగు పద్యం సౌకుమార్యం అండి పోతన్న గారు. పూర్వం ఈ పద్యం వస్తే 3 రకాలుగా చెప్పేవారు. హ్మ్. ఒక లాయర్ గారి దగ్గర అన్నారు, లా ఒక్కింత లేదు, దీనిలో లా లేదండి అన్నట్ట. ఆ! ఫిబ్రవరి 14 ఈ కాలంలో భార్యాభర్తల లాగానే ఈ యొక్క టీనేజర్స్ కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. హ్మ్. అలా వెయ్యకూడదు. కానీ వాళ్ళు కూడా లవ్ ఒక్కింతయు లేదు అంటున్నారు కొంతమంది. ఏమండి, లవ్ ఒక్కింతయు లేదని, లా ఒక్కింతయు లేదని, ఆ విధంగా వాళ్ళకి కావలసినది వాళ్ళ రకంగా చెప్పుకున్నారు. కానీ భగవంతుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు భగవంతుడు గురించి గజరాజు ప్రార్థన చేస్తున్నప్పుడు నా యొక్క ప్రాణాలన్నీ కూడా మూర్ఛ వచ్చినాయి, నాకు శక్తి లేదు అని కుయ్యాలించి సంరంభి అని చిన్నగా మాట్లాడుతున్నాడు, మాధుర్యంగా మాట్లాడుతున్నాడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. అంటే పూర్వపుణ్యం యొక్క ప్రభావం ఉంటుంది. అప్పటి వరకు నేను అనే అహంకారంతో భగవంతుడు గుర్తుకు రాలేదు. నేను రక్షించుకోలేకపోతున్నాను, నన్ను రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఆలోచన వచ్చింది. మరి ఆయన పూర్వం ఇంద్రద్యుమ్నుడి మహారాజుగా యజ్ఞయాగాదులు చేశారు కదా, శాపం వలన గుర్తుకు రాలేదు. శాపం పరిహారం అయిపోతోంది, దోషం పోతోంది. అప్పుడు భగవంతుడి వైపు దృష్టి వచ్చింది. నేను రక్షించుకోలేకపోతున్నాను కాబట్టి ఓ పరమేశ్వర నన్ను రక్షించవయ్యా అంటూ నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్న రూపాన్ని ప్రార్థన చేశారు. అక్కడ శివుడు గురించి కానీ, బ్రహ్మగారి గురించి కానీ, విష్ణుమూర్తి గురించి కానీ చెప్పలేదన్నమాట. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. సృష్టికర్త ఎవరు, స్థితికర్త ఎవరు, లయకర్త ఎవరు, త్రిగుణాత్మకమైనటువంటి సత్యదానంద రూపంలో ఉన్న భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పంగాని, అదే సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు సిరికించప్పదు శంఖచక్రము చేదోయి సంధింపడు ఏ పరివారము అభ్రగమిన్ మన్నింపడా కర్ణికాంతరము ధమిల్లము చక్కనొత్తడు. తన భర్తని తన యొక్క భక్తి ప్రకటన చేసినప్పుడు భక్తుణ్ణి రక్షించడానికి ఎప్పుడైతే పిలిచారో ఆ సమయంలో తన భార్యకి లక్ష్మీదేవికి చెప్పలేదు. సరస సల్లాపాలు ఆడుతున్నారు, ఆమె యొక్క పమిడి చెంగు ఈయన యొక్క చేతిలో ఉంది, అలా చెప్పకుండా వచ్చేస్తున్నారట. ఒక్కసారి మెట్లు దిగకుండా పైనుంచి దూకేశారట పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. తన యొక్క జుట్టు కూడా ముందుకు వచ్చింది. మనం బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అద్దం చూసుకొని జాగ్రత్తగా వెళ్తాం కదండి, కానీ ఆర్తత్రాణ పరాయణుడు కాబట్టి భగవంతుడు అలా వెళ్ళిపోతూ ఉన్నారట. దీనిని పోతన్న గారు ఏం చేశారంటే, దీనికి పద్యం చెప్పే ముందు అలా వైకుంఠపురంబులో నగరిలో అంటూ పోతన్న గారు అక్కడ గంట ఆగిపోయింది, ముందుకు వెళ్ళలేదు. రామచంద్రస్వామి వారి యొక్క మందిరానికి వెళ్ళాలని ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాముడే పోతన్న గారిగా వచ్చి ఈ పద్యం రాస్తారు అని తెలుగులో తెలుగునాట అందరూ అంటూ ఉంటారు. అలా వైకుంఠపురంబు నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రంబు
పాహి పాహి అని కుయ్యాలించి సంరంభియై. ఈ విధంగా పోతన్న గారు రాసినట్టుగానే ఆయన కూడా వ్రాసేశారట. తర్వాత పోతన్న గారు రామచంద్రస్వామి వారి యొక్క మందిరానికి వెళ్ళారు. ఇది గుర్తు వచ్చింది, రాయంగా అని చూద్దామంటే రాసి ఉంది. తన యొక్క కుమార్తె చాలా ఆనందం పొందింది. అంటే తన యొక్క తండ్రికి కాళ్ళు కడిగింది అనమాట. తండ్రి రూపంలో వచ్చిన రామచంద్రస్వామి వారికి కాళ్ళు కడిగింది. నాకు కనబడలేదు, నా కుమార్తెకు నా కుమారుడికి కనబడ్డారు, నా భార్యకి కనబడ్డారు అనుకొని చాలా బాధ పొందారు. తర్వాత వెంటనే రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో పోతన్న గారు భాగవతం గజేంద్ర మోక్షణం చివరి వరకు రాశారు. రాసే సమయంలో శ్రీ మహావిష్ణువు ఎక్కడో ఉన్నటువంటి ఆయన తన భార్యకి చెప్పకుండా, శంఖ చక్రాలు కూడా చెప్పకుండా అలా వస్తున్నప్పుడు వెనకాల ఒక్కొక్కరు కూడా వస్తున్నారు. లక్ష్మీదేవి, శంఖము, చక్రము, అదేవిధంగా ధ్వజనీకాంతుడు అంటే ఈ యొక్క విశ్వక్సేన ఆరాధన చేస్తాం. ఆయన నారద మహర్షి గారు సాలోక్యం, సారూప్యం, సాయుధ్యం, సామీప్యం అని ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు వెనక వస్తున్నారు. పముడు చెంగేమో స్వామివారి యొక్క చేతిలో ఉంది. అడిగెదని కడువడిజను అడిగెద తన మగుడు అడగడనడయుడగన్ వెడవెడ సిడి ముడి తడబడ అడుగిడుదు. ఈ విధంగా డకార ప్రాసాలు పెట్టేశారు. అంటే ముందుకు వెళ్దామా వెనక్కి వద్దామా, నా పమిడి చెంగిని లాగుదాం అనుకుంటే ఆయన ఏమనుకుంటారో అని అటువైపు లక్ష్మీ అమ్మవారి యొక్క బాధంతా కూడా కందపద్యంలో వర్ణించేశారు. మళ్ళీ అమ్మవారు అనుకుంటున్నారు, స్వామి ఎందుకు వెళ్తున్నారు? ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు నీ దేవుడు ఎక్కడున్నాడో చూపించు అంటే ఆయన అందుకుని వెళ్తున్నారా? లేకపోతే బలిచక్రవర్తి దేవతల మీదకి వెళ్ళారు కదా, ఇంద్రలోకాలని అమరావతిని చేజిక్కించుకున్నారు కదా, అలాగా దేవతలకు ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? ఒకవేళ ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో కృష్ణ భగవానుడు వెళ్ళారు కాబట్టి ఎవరైనా లేడీస్ ఇబ్బంది పడుతున్నారా? భక్తులు ఇబ్బంది పడుతున్నారా? భక్తురాణులు ఇబ్బంది పడుతున్నారా అని అమ్మవారు చాలా బాధాతప్త హృదయంలో ఏమీ చెప్పలేక స్వామివారి యొక్క వెనకనే ఆ యొక్క వ్యస్తంగా పాదాలు నడుచుకుంటూ పోతన్న గారు అద్భుతంగా అక్కడ ఆంధ్రీకరించారమ్మ.